ఆ జరిగిపోయిన తిరుమల చిన్నది ఏదైనా రప్చర్ జరిగితే మరి ఉధృతంగా ఒక్కసారి వచ్చి మరి గ్రామాందంలో పోలీసులు వచ్చి విపరీతంగా వారి మీద లాఠీ చార్జ్ చేశారని చెప్పి ఆ రాత్రి మీద మా అందరికీ కూడా మరి ముఖ్యంగా మహిళల మీద విపరీతంగా జరిగిందని చెప్పి వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. మరి మేము చెప్పాం, శాంతియుతంగా ఉండండి, గ్రామాల్లో ఇలాంటి విషయాలు మరి ఇలాంటి వైషమ్యాలు గట్రా రాకూడదు, మత వైషమ్యాలు రాకూడదు అని చెప్పి అందరూ శాంతియుతంగా ఉండగానే ఇప్పుడే పిలిపించాం. గ్రామం అయితే శాంతియుతంగా ఉంది. అందులో ఒకరికి వచ్చి బాగా దెబ్బలు తగిలాయని చెప్పి మరి పోలీసులు లాఠీ ఛార్జీలో మరి బాగా దెబ్బలు వచ్చాయని చెప్పి వింటే త్వరితగతిన రాత్రినే మరి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. మరి వారి అబ్బాయికి కూడా వైద్యం అయితే సవ్యంగా పూర్తిగా డాక్టర్లు అందరూ కూడా బాగానే చూసుకుని అతను కూడా బాగానే ఉన్నాడు. మరి ఏదైనప్పుడు కూడా దీన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా. ఇలాంటి ముందు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నైటు ఊరేగింపు సమయంలో నేను అక్కడికి నార్మల్గా వెళ్ళాను చూద్దాం. అయితే అక్కడ ప్రసాదం తీసుకొని తింటుండగా ఒక్కసారిగా లాఠీ చార్జ్ జరిగింది. లాఠీ చార్జ్ జరిగితే గాబరాలో నేను ఆ ప్రసాదం పడేసి నేను బ్యాగ్కి వచ్చేసాను. దీంట్లో నా మొబైల్ పడిపోయింది. నేను మొబైల్ కోసం అని మళ్ళీ రిటర్న్ వెళ్ళేసరికి అక్కడ లేడీస్ ఉన్నారు. అంటే వాళ్ళని కొంచెం జరిపి నా మొబైల్ చూసుకుంటుండగా ఈలోగా గరుడి ఎస్ఐ గారు నన్ను పిలిటి పట్టుకొని ఈ లంజా కొడుకుని జీప్ ఎక్కించండ్రా అనేసి ఎందుకు లంజా కొడుకుని అడిగితే నా మీద లాఠీ కొంచెం విసిరారు. ఆ లాఠీ నేను తీసుకుంటే పెడతల మీద ఈ హెడ్ బ్యాక్ సైడ్ గట్టిగా కొట్టేసి చుట్టూ ఒక 5 పోలీసులు ఏమో ఇష్టాసరం వచ్చినట్టు కొట్టేశారు బాగా. వాళ్ళని తప్పించుకొని టీషర్ట్ తప్పించుకొని వెళ్ళి నేను దీని దగ్గర పడిపోయాను. ఆ సిఐ గారికి అడిగితే నీ దిక్కున చోట చెప్పుకో అనేసేమో అన్నారు నాతో. ఇది నా బాధ అండి అంటే మా అమ్మ నాన్న అడిగితే ఖాతరు కూడా చేయలేదు. అసలు ఎందుకు జరిగిందో నార్మల్గా సిఐ గారు రాకముందు నార్మల్గా 2 బొమ్మలు ఈరోజు ఇరు వర్గాల బొమ్మలు ఊరేగింపు అవుతుంది. అయితే అక్కడ ఎవరి ముందు వెళ్తారని అంతా సైలెంట్గా అయిపోయింది. అక్కడ ఎవరికి కూడా ఏ గొడవలు లేవు. నార్మల్గా ఇదయ్యింది. ఏవో చిన్న తోపులాట జరిగి నార్మల్గా ఉండిపోయారు ఎవరి మటుగా. నేను అంతా బాగానే ఉందనుకుని నేను నార్మల్గా స్నానం చేసుకుని ఇంటి దగ్గర నుంచి వెళ్ళాను. నేను వెళ్తే ఈలోపు ప్రసాదం తినేలోపు సిఐ గారు ఇలా వచ్చారు. రాగానే లాఠీ చార్జ్ చేస్తారు. ఆడవాళ్ళ ఎవరిని చూడకన్నా లాఠీ చార్జ్ చేస్తారు. అప్పుడు నేను ఆ భయంతో నేను పరిగెడుతుంటే నా మొబైల్ పడిపోయింది. నా మొబైల్ ఎత్తుక్కోవడానికి నేను తిరిగి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎదుగుతున్న క్రమంలో ఇతనేమో నేను ఆడవాళ్ళ మధ్యన వచ్చేసి ఇతను ఏరా అనేసి అడిగితే నేను ఇలా మొబైల్ కోసం అసలు చెప్పే టైం కూడా నాకు ఒకన్నా